కాలువ ఎక్కడ కడుతున్నారు? మీ ఈ ట్రాన్స్ఫర్ అయినాడంట. ఏం రెడపనా? బాగున్నావా? ఉన్నావా? మా దిక్కున్నావా? ఏ దిక్కున్నావు ఇప్పుడు? నీకు ఒక దిక్కు ఉండవు పా నువ్వు. అంత కసిగా ఏమవుతుంది? ఏమో బాగున్నారమ్మా? బాగున్నాక ఏమైంది? కొట్టేసేటప్పుడా? మీరు ఇప్పుడు అక్కడ వేసేటప్పుడు కూడా యాజ్ పర్ ఎట్లుంటే ఇది వచ్చేసాను. ఎందుకంటే కాదు, ఎందుకంటే వీళ్ళందరూ ముందుకు వస్తారు, మళ్ళీ మనకు ఆన్సర్ చేయలేము. ఇదంతా కూడా పెట్టినారా? ఈరోజు పేపర్లో చూసారు 50th ఫైనాన్స్ ఇంతకుముందు వచ్చినదే కదా, 2.65 అమౌంట్ రిలీజ్ చేసినారా? అంటే శాంక్షన్ ఇచ్చినారు ఇప్పుడు. రవి అడ్మిన్ ఉన్నాడా? శంకర అడ్మిన్ ఎవరమ్మా? నువ్వనా? విఎల్టీ అన్నీ వేసినారా? ఎన్ని చేసినారు? విఎల్టీలో 60 ఐడెంటిఫై చేసినాం సార్. వాళ్ళు ఫోన్ చేసి తెచ్చుకొని వెయిట్ చేస్తున్నాం సార్. కొంతమంది రాకపోతే ఇంకా 10 days టైం ఇచ్చేసి కాబట్టి మున్సిపాలిటీ ఆక్రమించుకుంటాం కూడా ఇంటిమేట్ చేసినాం సార్. అవును, స్థలాలు చూపించడానికి ఏమైతే అది ఓనర్షిప్ చెప్పడానికి ఏమవుతుంది? పక్కన వాళ్ళని కానీ వాళ్ళని కలుపుకొని వాళ్ళని పిలిపిస్తున్నాం సార్. పిలిపించేసి విఎల్టీ వేస్తున్నాం. బాగున్నా పెద్దనా? ట్యాక్స్ కట్టాలంటే బరువు సార్. ట్యాక్స్ కట్టాలంటే మరి ఎక్కువ అమ్మేసుకుంటారు కదా అని కొంతమంది కట్టుకునే వాళ్ళైతే వేయించుకుంటారు సార్. పెద్ద పెద్ద సైట్లో వాళ్ళకి సుమారు పడుతుంది కదా, ఎట్లయితే గడిచిపోతా ఉంటుందని వాళ్ళు. అట్లా కాదు కదా, ఇప్పుడు ఇంత ఇది పోయి ఇక్కడికి అంత డ్రైన్స్ ఇవన్నీ రావాలంటే లేఅవుట్లు వేయలే, ఏమేయలే. బాగున్నా? నీ వార్డు కంటిన్యూస్గా లేదా? పైన 2 అంటే కనెక్టివిటీ లేకుండా ఉందా? శివాలయం కాడ ఒకటి, ఎయిర్పోర్ట్ బిల్డింగ్ ఒకటి, ఇదొకటి, మెయిన్ రోడ్ అవతల ఒకటి, మళ్ళీ తిక్సాం గుడి కాడ. తిక్సాం గుడి వెనకలు ఉండేదంతా కూడా నీకే వస్తుందా? ఆ రైల్వే లైన్ వెనకల అది ఇంతకుముందు 5వ వార్డుకుండే కదా, ఇది మన దాసనాయక్ అనుకుండే కదా. ఇప్పుడు దాసనాయక్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు అన్నీ వచ్చాయి. కట్ చేస్తుంటే బాగుంది. ఇట్లే
ట్యాక్స్ ఇవే కట్టాలి ఈ బిల్డింగ్కే అన్నిటికీ ఈ ఏరియాలో సుమారు ఉంటాయి పడుతుంది ఎందుకు ట్యాక్స్ కొనసమే అడ్మిన్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎట్లున్నాయి? ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి సార్. మనకు మార్కెట్ యార్డ్ ఎక్కువగా ఉంది. అది వదిలే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వదిలే, ప్రైవేట్ దాంట్లోకి సంబంధించి ప్రైవేట్ సంబంధించి 90% కట్టేసినారు సార్. ఈ పెద్ద ఫ్యాక్టరీస్కి దీనిలోకి అంతా కట్టేస్తున్నారు సార్. అన్ని హౌస్ ట్యాక్స్ వేసినారా? చేసినాం సార్, అన్నిటికీ వేసినాం. టోటల్ ట్యాక్సెస్ వేసినాం సార్. ప్రాసెస్ 900 ఉంటే 700 చిల్లర 500 చిల్లరంటే ప్రాపర్టీ ట్యాక్స్లు ఉన్నాయి. ఎక్కడికన్నా మరి మరి 200 హౌసెస్కి ఎందుకు లేవు ట్యాక్సెస్? గుడ్ మార్నింగ్ హీరో, బాగున్నామ్మా? ఎందుకు మీరు 200 హౌసెస్కి ఇప్పుడు ట్యాక్స్ ఎందుకు రైజ్ చేయలేదు? చేసినాం. 901 టోటల్ ప్రాపర్టీ ట్యాక్సెస్ అసెస్మెంట్ 519. అదే వాట్ ఈస్ దిస్? రెంట్ హౌసెస్ అంటే ఒకటే 4 హౌసెస్ కలిపి ఓన్లీ 1 అసెస్మెంట్ ఉంది సార్. ఒకరే ఓనర్ ఉంటారు సార్. దానికి ఎట్లా మనం కరెంటు బిల్ ఎట్లా వస్తూ ఉంటుంది? కరెంట్ బిల్ ఒకటే వస్తుంది సార్, అన్నిటి సపరేట్ వస్తున్నాయి సార్. 4 ఇండ్లు ఒకే ఓనర్ ఉంటారు కదా సార్. ఆ 4 ఇండ్లు కలిసి ఒక ట్యాబ్ వేసుకుంటారు సార్ ఆయన. అలా ఉండకూడదు కదా, దానిలో రెగ్యులరైజ్ చేయమని చెప్పినాం కదా. ప్రాపర్టీ ట్యాక్స్ 519 ఉన్నాము. 900 ఇండ్ల కంటే ఇప్పుడు 10 ఇండ్లు అన్ని కలిపి కూడా ఒకటే ట్యాక్స్ కింద వేసుకుంటాం. దీంట్లో బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అండర్స్టాండ్. కరెంటు బిల్ ఎలా ఇస్తారు? ఎన్ని హౌస్ హోల్డ్స్కి ఉంటే అన్ని ట్యాక్సెస్ రావాలి కదా, మల్టిపుల్ ఇస్తారు అట్లా? మల్టిపుల్ ఇస్తారు సార్, అంటే టోటల్ తీసుకుంటాడు అతను. ఇప్పుడు ఇంట్లో మగ్గాలు ఉంటాయి కదా సార్, మగ్గాలలో 10 మంది ఉంటారు కదా, దానికని విచ్ ఈజ్ అంటే 50%? అవును సార్, ఉన్నాయి సార్. అదే 8 మోర్ దాన్ హౌస్ 10 హౌసెస్ అట్లా 8 ఇండ్ల తర్వాత 10 ఇండ్లు అట్లా 10 హౌసెస్. కొన్ని వీళ్ళకి వాటర్ కనెక్టివిటీ ఎట్లా ఇచ్చినారు? ఒకటే ఉన్నాయి సార్, అందుకే ఇవన్నీ ఒకటే కదా. ఇప్పుడు అదే సార్, మల్టిపుల్ చేయాలి కదా. దీనికన్నా మన్నా పర్లేదా? మన్నా పర్లేదా? ఎవరు వెల్ఫేర్ ఎవరమ్మా? ఇది అప్రూవ్డ్ 136 కేసెస్లో ఉన్నాయి. ఇవి పడతాయిలే అన్న. 136 కేసులు మన ఊర్లో మిస్ అయినాయి ఇట్లాంటివి. నేను పైన కూడా మాట్లాడినాను, తొందరలో రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటికి పోతాయి. హౌసింగ్ వచ్చి లాస్ట్ బిల్ పల్లేస్తారు, వదిలినారు కానీ మా పల్లేస్తారు. నువ్వు నా దగ్గరగా తీసుకుంటా, నేను చెప్పి చేయిస్తాను. సరేనా? నీ వయసు ఎంతమ్మా? ఆల్రెడీ ఒక పింఛన్ వస్తుంది సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి పింఛన్ వస్తుంది సార్. ఆల్రెడీ ఒకటే ఉంటుందా? ఇంట్లో అమ్మ ఇద్దరు ఉన్నారంట, వాళ్ళ అమ్మకు వస్తుంది. నీకు వస్తుందమ్మా? కార్డు వేరే ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో ఉన్నారు. అది ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో ఉన్నారు. ఇద్దరు కలిసి సార్. సింగిల్ పర్సన్ కార్డు ఉండాలి. మీరు డెత్ అయినా కానీ తీసేయటంలే కదా, మీ వ్యవహారం అని నాకు అర్థం కదా. ఆమెకు సదరంలో పంపించండి, ఎట్లాగో ఓల్డ్ ఏజ్ కాబట్టి 40% వస్తుంది, అప్పుడు రెండోది వస్తుంది. సరే, నీకు చెప్పినాలేమ్మా ఎలా చేయాలని చెప్పినాను వీళ్ళకు. అది ముస్లామే కాబట్టి చేసి పెడతారు. ఇంట్లోనే ఉంటున్నావా? సరే, ఆ పద్ధతిలో చేయించేసి. అంటే 50% ఎట్లుంటుంది అంటున్నాను. అంటే 10 ఇండ్లు 20 ఇండ్లు ఇప్పుడు 4 ఇండ్లకు ఒకటే అసెస్మెంట్ ఉంటుంది సార్. అట్లా హౌసెస్ పెరిగింటాయి. సరే, అర్థం కావటం లేదు. మనం వేసేది ఎంత ప్లింత్ ఏరియా ప్రకారం వేస్తున్నాం. ఏరియా ప్రకారం బాగున్నా? కాలువలు వేస్తున్నాము. అవతల దిక్కు ఉంది, అవతల దిక్కు ఇండ్లు లేవు కదా ఇంకా. అయ్యో, ఆ లాస్ట్ వరకు వేస్తానంలే. ఇండ్లు ఉన్న చోట అంతా కాలువలు వస్తాయన్న. కాలువలు అయిపోయినాకనే మేము ఏదైనా రోడ్ల దగ్గరికి ఫస్ట్ కాలువలు వేస్తామా? కనెక్షన్స్ 475 హౌస్ హోల్డ్స్ నెంబర్తో పాటు రావాలి కదా. కింద పైన ఉంటే 2 ఇవ్వాలి కదా. లేదంటే బిల్డింగ్ వదిలే ఇవ్వడం, పెద్ద అపార్ట్మెంట్లు ఏం లేవు కదా. ఇప్పుడు 2 ఉంటాయి. దీనిలోకి ఒకటి ఇచ్చినా కానీ పర్వాలేదు. ఇప్పుడు 2 కలిపి ఒకటి. నాట్ 50% కాదు కదా, 70% అన్న రీచ్ కావాలి కదా మనము. ఈ ఏరియాలో మగ్గాలు అవన్నీ ఉన్నాయంటే దాన్ని ఏమో బాగున్నావా? బాగున్నావా?
బానోకా సార్ 140 ఉన్నాయి లేదు అదే అట్లా ట్యాక్స్ లేని కూడా సర్వే చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరు? ఏం పెద్దమా బానవా? ఎవరు శాంసంగ్ ఇక్కడ బాగున్నామ్మా? కాలువలు వేస్తానమ్మా, పక్క సందులో జరుగుతుంది కదా, అది అయిపోతానే ఇక్కడికి వస్తారు. అన్ని చోట్ల వేస్తారు, అన్ని పీకి మనం ఇట్లా పెట్టి చేయరు కదమ్మా. ఎక్కడ చేస్తున్నారు ఒక్కొక్కటి చేస్తున్నారు. పక్కన సందులో జరుగుతుంది కదా, అది అయిపోతానే ఇక్కడికే వచ్చేది. చూసుకోండి ఏమైనా బాత్రూమ్ గిత్రులు ముందుకుంటే. దగ్గర మాట్లాడుకుంటాం ముందరికి ఎంక్రోచ్ వస్తే మాత్రం మనం ఏం స్పేర్ చేయాలి. శాంసన్ పందులు ఏమైనారు? మన పట్టుకోమైనారు? బాగున్నామ్మా? కాలం రోజు ఇబ్బందిగా ఉంది సార్. ఏదైనా కాలం వచ్చేసి ఆడికే అంటున్నారు, మాకు గంపన చాలా ఇబ్బందిగా ఉంది. మనం ఊహలకు వద్దు. మొదట అయిపోయిన తర్వాత నేను ఆడికి పోను కదా, తిరుగుతాండే ఉన్నాయి కదా, మిస్ అయింది అనుకో, అప్పుడు మళ్ళీ వేపిస్తాను. కాలువలు అయిపోతాయి, మొదటి కాలువలు అయిపోతాయి, తర్వాత ఎవరు మటుకు వాళ్ళు ఎక్కడంటే అక్కడ కట్టుకుంటూ వచ్చినారు, కిలోమీటర్ దూరానికి. ఏమో బాగున్నావా? శాంసన్ ఏమైంది? పందుల్ని మన పట్టపోయినారు మళ్ళీ? నెక్స్ట్ టైం కాదు కదా, నేనేమన్నా వారంలో 2 ట్రిప్పులను వచ్చి తీసుకోవాలన్నాను కదా. మరి ఈ వారం ఎన్ని బండ్లు పోయినాయి? 2 బండ్లు పోయినాయి సార్. 2 బండ్లు పోయినాయి ఈ వారము. అక్కడ పోయినాయి, ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు సార్. చూడు. ఓకే సార్, పిలిపిస్తాను. బానమ్మా? ఏందిమ్మా ఆ నీళ్ళన్నీ ఎక్కడివి? కాలువ నీళ్ళమ్మా? అందరివి అటుకే పోతానాయిలే, పెట్టినారు కదా. ఒక్క నిమిషం పెద్దమ్మా, ఒక్క నిమిషం ఉండు పెద్దమ్మా. మీ అమ్మ చెప్పింది పెద్దమ్మా, నేను అడుగుతున్నాను, ఒక్క నిమిషం ఉండు. అవును, మనం అయితే ఇంక ఇది పెట్టాల్సిందే కదా. దీనికి డిస్పోజల్ లేదా? అవును, ఈ 6 ఇండ్లకు కదా. ఇటువైపు ఈ 6 ఇండ్లలోవే ఇటువైపు వస్తానే అంటున్నారు. ఇది మీకు అమ్మిన వాళ్ళు ఎవరు మటుకు వాళ్ళు అట్లా 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 పెట్టేసుకుంటా పోయినారు. మున్సిపాలిటీ వాళ్ళు ఇడికి చేసుకుంటే వాళ్ళు చేసేది కాదు. మీకు అమ్మిన వాళ్ళే లేఅవుట్ వేసి అమ్మింటే ఇంత సమస్య ఉండేది కాదు. ఆడ 4 ఇండ్లు ఈడ 4 ఇండ్లు అంత జంపులు కాలువలో రావాలంటే ఇబ్బంది అయిపోతుందమ్మా. ఈ డేపి చేసేయండి అంతే కదా, ఇంత గలీజ్ పెట్టుకున్నాం. ఈ లైన్ వేసి కంటిన్యూ చేస్తుంటే డిస్పోజల్ మెయిన్ ప్రాబ్లం. అంటే ఇవి బయటికి పంపించడానికి చూసుకోవాలి కదా. ప్రాబ్లం వస్తుంది ఏమంటే అడిగి వదలాల్సి వస్తుంది. దూరం ఉంటే ఇప్పుడు దగ్గర ఉందనుకో కలిపేస్తాం, ఇబ్బంది ఉండదు. అట్లా ఎక్కడో ఒక 4 ఇండ్లు ఉన్నాయనుకో, ఆడ కాలువలు వేస్తాం, ఆ నీళ్ళన్నీ అడిగి పోవాలా? నేను అట్లా ఇప్పుడు ప్రాబ్లం కొన్ని అన్ని కలుపుతున్నాము ఇక్కడ. అది సమస్య ఈ దీనికి సంబంధించి. ఓ పని చేయండి, ఇటువైపు లేదా? అటువైపు వేసి ఇచ్చేసాను, అటువైపు వేసి లోపల పైపులు వేపించేసానే చెప్పేస్తాను. అటు ఈ 5 ఇండ్లకు 6 ఇండ్లకు వేపించడం సమస్య కాదు, ఈ నీళ్ళను ఎక్కడికి పంపించాలనేది. అన్ని చోట్ల పోయిండే కాలువలు వేస్తాడు, మధ్యలో ఇవి ఈ స్లమ్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఏం చేస్తూ అంటారంటే 4 ఇండ్లు 5 ఇండ్లు అట్లా ఎక్కడెక్కడో కట్టుకుంటా అంటారు. కోన ఇసురేనా పోనమ్మా? ఈ నీళ్ళు ఆడికి తీసుకోవాలో చెప్పు. ఒక ఇండ్లు ఈడుంది, 4 ఇండ్లు యువతలు ఉన్నాయి, దీనిని అందరినీ ఆడికి తీసుకోవాలా. ఊరు అవతలు పెరిగేటప్పుడు అట్లా ఉంటుంది. బాగున్నా పెద్దమ్మా? ఇప్పుడు ఇంక 4 ఇండ్లు తప్ప ఏంది కానీ లేదు. ఇంకా కచ్చ కొడితే మళ్ళీ అన్ని నీళ్ళు అదే అయిపోతాయి.
ఆ? ఎవరు మీరు మటుకు మీరు చెప్పుకుంటా అంటే 60 అడుగులు కానీ మీరు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆడ 60 అడుగులు ఉంది, 40 అడుగులు ఉంది, ఈడ ఫ్లైఓవర్ వస్తుంది అని. అవునా హూడాది అది ఉండాలి కదా, నిన్నటిది పోస్ట్ పోన్ అయిందా? 6వ తారీఖు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ బిజీగా ఉన్నారండి. ఈరోజు జూమ్ ఉంది, ఈరోజు జూమ్ ఉంది. అది 6వ తారీఖు. చూడు చూడు వీడికి వచ్చే అలుగులు 4 గంటలు. ఏనా బాగున్నా ఏనా సమస్యలు చెప్పు. చెప్పు ఒక్క నిమిషం, ఒక నీట్గా చెప్పండి. సైడ్ కాలువలా? ముందు సైడ్ కాలువలు అయిపోయినాయి. ఊరు ఎక్కడుంది? మనం చూడు ఒక 4 ఇళ్ళు ఇలా కట్టినాము. చెప్పినారులే. గొడుగులా? అదే సమస్య. కాలువ చూసినాలే, మాడ చూసినా ఈడ చూసినా. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు పెట్టినారా లేదా ఇటువైపు కాలువలో? ఎవరు చూస్తాండేది? ఇది ప్రతాప? అదే మా సమస్య. మీరు ఎక్కడ పోలేదా? కరెంట్ లేదు, పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అయిపోతుంది సార్. వేరే వాళ్ళు నేనే నిన్న తిరిగిపోయినాము. ఎక్కడెక్కడ మనకు అదే డిస్పోజల్ చూసుకొని దాన్ని కలుపుతున్నాము. ఇప్పుడు దానికి ఉందనుకోండి, దాన్ని కలిపేస్తాం, అది చేస్తాం. కాలు ఉంటుంది, కాలు తీసుకుని అట్లా కలిపేస్తాం. ఇక్కడ పెట్టినారా అవసరమైతే? ఎట్లాగా సార్, ఇప్పుడు లేకపోయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే అక్కడ అర్జెంట్ అనుకోండి, దాన్ని కలిసి చేసేస్తున్నాం. దాంట్లోనే కనెక్టివిటీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్నీ చేస్తున్నాం. నేను అన్నీ తిరిగిపోయినాము, ఎక్కడెక్కడ అవసరం. ఒకసారి చూడండి, చూడుకోండి. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ ఉంటే కదా ఈ ఏరియాలో కూడా సార్ అట్లా ఉన్నాయి. నేను అన్ని ఉన్నది 5 ఇండ్లు, ఈ స్థలాల్లోకి పెట్టుకోలేరు, అంత గలీజ్గా ఉంటుంది. చేస్తారులే పెద్ద చేస్తారులే. ఇప్పుడు మన ఊర్లో ఉన్న ఈ స్లమ్స్లో ఉన్న సమస్య ఏంటంటే, ఊరు చివరిలో ఉన్న వాళ్ళు ఎవరు మటుకు 5 ఇండ్లు 10 ఇండ్లు అట్లా ఊరు అవతల కట్టుకున్నారు. ఆ 4 ఇండ్లకు మేమేం కాలువ ఇక్కడ వేపిస్తాం. నీళ్ళు ఎటు పంపించాలా? మళ్ళీ మేము 1/2 కిలోమీటర్ లోపలికి తీసుకుపోవాలా. అర్థమవుతుందా? ఇది సమస్య. తీసుకుపోవాలంటే అసలు లేఅవుట్ వేసింటే ఈ పక్కన ఇట్లా తీసుకుపోవచ్చు, ఈడ దారి ఉంది అనేది ఉంటుంది. లేఅవుట్లు ఉండవు, ఏమీ ఉండవు. ఎట్లుండదు? ఈ దగ్గరలో ఉంటే వెనకలు ఉందా? పర్లాంగ్ అంటే ఎంత అనుకుంటాను? 200 గజాల దూరము అంతే. వేపిస్తానులే, కాలువలు వేపిమని చెప్పటంలే. కాలువలు అయితే వేపిస్తానులే అమ్మా. సరేనా? మీరు ఒకసారి చూడండి, ఇక్కడ చూసి. 5 లక్షలు ఇచ్చినామా? సరే సరే. పిల్లల పేరు మీద వేసినావు కదా? వేసినావు కదా పిల్లల పేరు? ఏం చదువుతున్నారు పిల్లలు? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్లో ఇస్తాను. దానికి బట్టలు కానీ బుక్స్ కానీ అన్నీ ఇచ్చినారా? గుడ్ గుడ్ అన్న. ఎక్కడమ్మా? లైన్ మ్యాన్ ఎవరు వచ్చినారు? చూడు కరెంట్ వాళ్ళు. నాన్నెళ్ళైందా? 4 ఏళ్ళైందా? నీకు హ్యాండిక్యాప్డ్ పెన్షన్కి అడుగుతుందా? ఎవరు వాలంటీర్మా? ఏమ్మా? అతనికి ఏజ్ తక్కువ ఉంది సార్, మామూలు పెన్షన్ పెట్టేకి. హ్యాండిక్యాప్డ్ అంటే సదరన్ చేపిస్తాము, అప్పుడు పెడతామని చెప్తాను సార్. ఇప్పుడు నువ్వు నడవడానికి ఇబ్బంది పడుతున్నావు కదా, సదరన్ సర్టిఫికేట్ ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో, మన ధర్మవరంలోనే. స్లాట్ ఎప్పుడో చెప్తారు, అప్పుడు పోయి ఇస్తాను. నీకు ఇప్పుడు ఇవ్వాలి అంటే వయసు లేదు, అర్థమవుతుందా? వయసు ఉండాలి కదా. చేనేత అయితే 50 ఉండాలి. లేకపోతే రైస్ కార్డ్ పెట్టించాను సార్, వచ్చింది. బియ్యం కార్డు వచ్చింది కదా? కార్డు నెంబర్ వచ్చింది సార్, ప్రింట్ ఒకటి ఇవ్వాలి సార్. ప్రింట్ అవుట్ చేసి ఇచ్చేసారు. రైట్, చేస్తాను. ఇది ఎలక్ట్రికల్ ఎవరు? లైన్ మ్యానా? ఏం పేరు? ప్రసాదా? ఇదో నీ గురించి చెప్తాను. ఈమె యాడో దూరంగా ఉందంట, నియరెస్ట్ ఎక్కడుందో చూసి సర్వీస్ ఈమెతో కట్టించుకొని ఎంత వీలవుతుందో చూసి ఇమీడియట్గా ఎస్టిమేట్ చేసి పోయిరాపో. పోయి చూసుకొని నువ్వు మళ్ళీ రా, నువ్వు అన్నీ ఉండు.
బాగా వస్తున్నా వీటికేనా నీళ్ళ నీడ్చేది ఊరు బయట ఉన్న దానిలో పెద్ద సమస్య స్లమ్ బాగున్నా అంటే స్లమ్ ఉండడము లేదని కాదు ఎక్కడంటే అక్కడ ఇట్లా ఇప్పుడు చూడు ఆడంతా అడివేయంగా ఒక చోటన్నా కడతా అంటే సరిపోతుంది కాలువలో వేయడంలో కాదు ఎక్కడో దూరంగా వేసుకుంటా పోతా అంటే సమస్య ఇప్పుడు చూడు 4 ఇళ్ళు ఉన్నాయి ఏడంత కిలోమీటర్ దూరంలో ఉన్నాడు మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనమా మళ్ళీ ఓ రోజు ఎక్స్టెన్షన్స్ అన్నీ ఇట్లే ఇదే సమస్య సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉండదు 7 ప్లాట్లు వేసినారా ఏదైనా 7 ప్లాట్ల వ్యాపారం జరుగుతుంది బాగున్నా ఇది ఇక్కడ పెద్ద కాలం ఇక్కడికి వచ్చింది ఎక్కడ తీసుకొచ్చేది అంత దూరం తేలేము ఓపెన్ స్పేస్ దట్టు ఎవరి భూమిలో కూడా తెలియదు కదా మాకు తెలియదు కదా ఏది రోడ్డో ఏది ప్రైవేట్ ల్యాండో తెలియదు ఇక్కడ కాలువలు అయితే వేస్తున్నారులేనా ఇక్కడ వేస్తున్నారులే ఏం చదువుతానా ఏ స్కూలు ఇక్కడ స్కూల్కి ఎందుకు పోలే లాస్ట్ ఇయర్స్ నుంచి అక్కడే చదువుతున్నావా గుడ్ నాన్న బాగున్నామ్మా చూసినాలేమ్మా కాలువ వేస్తారులేమ్మా ఇక్కడ కూడా వేస్తారులేనా ఇది ఇక్కడ సమస్య కాదు ఈ పక్కన సందులో ఉంది కదా లాస్ట్ ఏమన్నా చూడు ఈ రెండింటి మధ్య ఇట్లా బా ఓపెన్ చేసినారా డిస్పోజల్ కాల్ లేకపోతే ఉన్నాడు ఉండింది మధ్యలో గ్యాప్ ఉండే క్యూరింగ్ కోసం అడ్డం వేసి తీసేమన్నది ఇది అయిపోయిన తర్వాత ఏజెన్సీ ఎవరు రమేష్ తీస్తారు ఇవన్నీ తీసేపియాల నువ్వు అర్థమవుతుందా సగం చోట మీరు వేసినదే కాలువలు వేసింటా మా రాళ్ళు అట్లే ఉంటాయి ఇదే పెద్ద తలకాయ నొప్పి ఇవన్నీ తీపిచ్చేసి ఎట్లా రావా అరవింద్ ముందు పో చదువుకోనేది ఆమెకేం సమస్య అండి ఎందుకు ఏం అవసరం లేదా గ్రూప్లకు బియ్యం కార్డుకి ఏం సంబంధం లేదమ్మా ఏం సంబంధం లేదు బియ్యం కార్డు ఇప్పుడు ఉండే బియ్యానికే ఏ దాంట్లో సంబంధం లేదు ఇప్పుడు అమ్మఒడికి సపరేట్ కార్డు ఇచ్చినారు ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఇచ్చినారు ఏ దానికి అది సపరేట్ బియ్యం కార్డు ఓన్లీ దీనికే అదే ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు డబ్బున్న వాళ్ళు మనం అన్నీ కూడా గవర్నమెంట్ నుంచే కావాలని కోరుకోవడం తప్పు పేదోళ్ళకి అందల్లా అర్థమవుతుంది మనం మనకు చేస్తాం కదా చదువుకేం ఇబ్బంది ఏమి ఉండదు అమ్మా సరేనా కలెక్టర్లు పిల్లలను కూడా చేర్పించినారు గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళేం పంపించడం లేదు కదా వాళ్ళకేం బియ్యం కార్డు లేదు కదా అట్లా కదా నేను చెప్పేది ఏం లేదు కదమ్మా నేనే
ప్లానింగ్ సెక్రటరీ అమ్మా, ఇంటికి ప్లాన్ చూసావా? తప్పుడు అడుగులు వేస్తున్నాను నేను వేస్తాననే లేదు కదా. రేపు పొద్దున మీకు కాలువ గీయాలంటే అవన్నీ కొట్టేస్తారు. ఇప్పుడు పిల్లర్ అడ్డం వేస్తే ఎక్కడ కొట్టేయాలా? మళ్ళీ రోడ్డు మీదకి రావాలా? రోడ్లు చిన్నగా అయితే ఇప్పుడే రోడ్లు లేక ఇది లేక అల్లాడుతున్నాం. అలా కాదు కదమ్మా. చెప్పు, దాన్ని ఎనికి పోవాలమ్మా? బిఎల్సీ కిందకి ఎట్లా వస్తుంది చెప్పండి? చెప్పండి, దీన్ని ఎనికి పోండి. ఇప్పుడు కాలువలు వేయాలంటే ఎలా వేస్తాం చెప్పు? ఏదో ఒక సమస్య వస్తుంది కదా మనకు. ప్రభుత్వ భూమిలోకి రెండు అడుగులు రాందే నిద్రపోకోకుండా పట్టుకోకుండా ఎట్లా? దాంట్లతో సిమెంట్ దిమ్మీలు వేసినాం అనుకో, ఏరియాలో వర్షం పడింది అనుకో, మొత్తం నీళ్ళే వచ్చేస్తాయి. అక్కడ మన్ను తోలేమన్నా తోలేరు. ఏది మామూలు మన్ను నువ్వు ఎవరు మటుకు వాళ్ళు ఆడ కట్టుకుంటా నాకు మన్ను తోలియాలా, ఈడ కట్టుకుంటా మన్ను తోలియాలంటే తోలియరు. నువ్వు ఆడ కట్టుకున్నప్పుడు నీకు అమ్మినేది ఎవరు? నీకు అమ్మినేది ఎవరు? ఎవరు? అతను వచ్చి చెప్పేయాలి ఈ పనులు. అర్థమవుతుందా? ఆడ మన్ను తోలినా నాకు గొంతుంది అనేది. గుంతల దగ్గర మట్టి వేయాలంటే ఎట్లా వేస్తారు? అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? కాలువలు అయిపోతే చేస్తారులే. ఎక్కడో కట్టుకొని ఇతనికి అమ్మిన వాడు అన్ని చూపించుండాల. 4 బండలు వేసుకుంటే అంత మనము కొద్ది కూడా సివిక్గా మనము ఏం చేస్తున్నాం, మన పాత్ర ఏముంది, ఈ సొసైటీకి మనం ఏం చేస్తున్నాం అనేది మనమా. బాగున్నామా? అసలు సెప్టిక్ ట్యాంకులు లేకుండా కాలువల మీద మరుగుదొడ్లు కడతారు. కాలువలు తీసే మున్సిపాలిటీ వాడు మనిషే కదా, చేయట్లా పెడతాడు క్లీన్ చేయాలంటే. అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు. పోయి కాల్చింది మళ్ళీ అరుగులు ఎన్ని ఉన్నాయాడు అసలు? ఒక ఇంట్లో 4 ఇండ్లు ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ రోడ్లలో ఆక్యుపై చేసుకునేది కట్టేది మనం చేస్తామంటే ఇదనేది. పోనమ్మా పోనమ్మా, ఇవన్నీ మీ వాళ్ళవా? ఏమావా పోనా? ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చినాయిగా, ఎస్టీ కింద వేసినాం. ఈ నీళ్ళని వర్షం నీళ్ళ డ్రైన్ వాటరా? జౌకు వచ్చినాయా? కాదే ఎవరిది ఇది? సైట్ ఎవరిది? సైట్ ఎవరిది? ఇప్పుడు ట్యాక్స్ వేసినారా వీళ్ళ దానిల మీద అంతా? అడ్మిన్ దీని మీద ట్యాక్స్ వేసినారమ్మా? ఎవరైనా చేసినారా లేదా కనుక్కో. మట్టి తోలించుకుంటే అదే ట్యాక్స్ వేసినారా? ఓనర్ తెలుసా నీకు? ఎందుకు ఈ చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ ఇంటి ఈ స్థలం ఓనర్లు ఇట్లా గలీజ్ పెట్టుకుంటూ పోతుంటే వాళ్ళ స్థలాల్లో ఎవరికి వచ్చేది రోగాలన్నీ? ఎవరిని అడిగినా చెప్తారు. అంత కేర్లెస్నెస్. ఇంత సైట్లో ఎవరిదో తెల్దా? చిన్న బిట్లు అంటే ఎవరో ఉండాలి అనుకోవచ్చు. ఎవరి స్థలంలో వాళ్ళు క్లీన్ చేయడానికి కూడా మున్సిపాలిటీ వచ్చి క్లీన్ చేయాలంటే ఎక్కడైతే అది?
ఎవరు డబ్బులు పెట్టేది? నీ స్థలంలోకి ప్రభుత్వం డబ్బులు వచ్చి పెట్టి క్లీన్ చేస్తుందా? ఏం చేస్తుంటారు మీరు? అడ్మిన్. నీకు అవగాహన లేకపోతే ఎట్లా? ఏం పేరు మీ పేరు? ఏ ఊరు సొంతము? అప్ అండ్ డౌన్ వస్తున్నావా? బాగున్నావునా? ఏమ్మా బాగున్నావా? అవునా స్వామి? ఏమి ఎందుకు పోయింది? ఎందుకు పోయింది పెద్దనా? మార్కెట్ యార్డ్లో ఎందుకు? ఎవరు వాలంటీర్? ఎవరు ఏం కాదులే. అంటే ఈ కరెంటు బిల్లులు, చార్టెడ్ అకౌంట్ తప్పు ఉండేటివి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సరి చేస్తున్నాంలేమ్మా. ఇచ్చినారు కదా 25లో 13 వచ్చాయి సార్. మొన్న నెక్స్ట్ పెద్ద 25లో 13 క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు గైడ్లైన్స్ ఇచ్చినాడు చూడు. చేస్తారు ఏం కాదు. పోతు యాడికి పోలే. నీవు పోయినాయా? యాడికి పోతాయి? ఎస్సీనా? తహసీల్దార్లను అడిగి మొత్తం ఎన్ని కార్డ్స్ ఇప్పుడు టు బి వెరిఫైడ్లో వచ్చినాయి చూసి కనుక్కో. ఒక్క నిమిషం. మీ వాలంటీర్ లేడా? ఎవరు వాలంటీర్? మనం నువ్వేనా? కొత్తగా ఓకే. నీకు అవగాహన ఉందా? నీకుందా? దా 50 ఏళ్ళు అప్పటికే ఉంది కదా. చేనేత కార్మికుడు కదా? కాదమ్మా, నువ్వు మగ్గం వేస్తున్నావా లేదా? మళ్ళీ మగ్గం వేస్తా అంటేనే మగ్గం తీస్తారు, లేకుంటే ఎట్లా ఇస్తారు? ఎన్నేళ్ళు ఉంది నీకు వయసు? 61 బర్త్డేకా? జనవరి 1కా? కార్డు ఇది ఆధార్ కార్డు? నువ్వు ఈ బీడీ కట్టలు ఇవి పెట్టుకొని ఈ వయసులో ఎటే 1961 59 ఉన్నాయి. 61కి 21 పడతాయి. జనవరి 1కు పడతాయిలే నీకు. నీకు ఈ నెల అయిపోతానే 1వ తేదీ బర్త్డే అయిపోతానే నీది నీకు పడుతుంది. సరేనా? ఏనా బాగున్నావా? ఇవే ఏం బాగున్నావా? చెప్పు. బాగున్నా. ఏంకా బాగున్నారా? బాగున్నా. జనరల్ ఫండ్ ఇచ్చేసిండి అంతే కదా. ఒక నిమిషం ఉండు. వెనక్కి రమ్మా. ఎందుకు ఇంత ఫుల్ అయిపోయినాయి ఇవి? ఎక్కడ? లెఫ్ట్ తీసుకొని అట్లా పోవాలి. ఎందుకు పోవటంలే? ఆర్ఎన్బి కింద ఏమైనా బ్లాక్ అయింది? మొత్తం అన్ని పగులు కూడా అట్లా ఓపెన్ చేసుకుంటాం. అందరు కింద బ్లాక్ అయిపోయింది. కాదు కదా, దీన్ని ఏదో డ్రైవ్ లాగన్నా పెట్టి చేపియాలి కదా కాలం అంతా. ఏమి చిన్న పోవడం కాదమ్మా, నీకు మొత్తం అన్ని కాలం. మా ఒక నిమిషం ఉండమ్మా, నేను ఎక్కడ పోలేదు, వస్తానండు. మొత్తం అన్ని నీళ్ళు వెళ్తున్నాయి కదా, ఇదెందుకు చేసినారు?
అది కాదు చూడు ఎంత నీళ్లు పోవడం లేదు, బ్లాక్ అయినాయి కదా. బాబు ఏం పేరు నీ పేరు? రామాంజనేయులు. ఎంత లోతు ఉందో ఒకసారి పెట్టు. ఆర్ఎండ్బి వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళు వేసినప్పుడు లెవెల్స్ లేకుండా చేసేసారు సార్. అది కూడా వేసినారు, అక్కడ పోకుండా బ్లాక్ చేసేస్తారు, అవి పోవడం లేదు. ఇది కూడా అక్కడ మనం ఆఫీస్ దగ్గర పోయి అట్లా అది హైట్ చేసినారు. నేనేమంటానంటే ఇది దగ్గర 3 అడుగులు ఉండాల్సింది, అసలు దిగటం లేదు. నేనేమంటానంటే లేబర్ని పెట్టి గ్యాంగ్ వర్క్ చేపించేసి ముందు అసలు తీపిచ్చేసేయండి. అసలు ఏమీ చేయకపోకుండా మనం ఏదో ఒకటి చేయాలంటే ఎట్లయితే అంటది? మొత్తం గ్యాంగ్ వర్క్ పెట్టి క్లీన్ చేయించేసేయండి. ఇది ప్రాబ్లం ఏమొస్తుంది సార్ అంటే ఇట్లా ఆడ ఖాళీనే ఉందా? ఓపెన్ ఉండే చోటు అంత స్టాకే ఉంది. ఓపెన్ ఉండే చోటు అక్కడక్కడ ఓపెన్ ఉంది సార్. అంతే ఓపెన్ ఉండే దగ్గర మాత్రం తీస్తారు సార్ వీళ్ళు. ఆ బైక్ కింద తీయడం. నేను అనేది అదే, అలా కాకుండా నేను చెప్పేది అలా కాకుండా మొత్తం స్లాబ్స్ అన్ని తీసేపిచ్చేసి మొత్తం అంతా పెట్టి చిన్న జేసీబీతో వస్తుంది కదా, అంటే జేసీబీ చిన్న తొట్ట పెట్టి కాంక్రీట్ వేసి పెట్టారని పీకేపేయండి. స్లాబ్లు పీకేసేయండి. పెద్ద జేసీబీ రాజా నేనేం చెప్తున్నానంటే స్లాబ్లన్నీ పీకేపేయండి. ఈ నీళ్ళని మనం ఇట్లా భరించలేం కదా. ఒక్క నిమిషం పెద్ద సైడ్ నువ్వు చేపించే కదా, జేసీబీ పెట్టి ఒకటి హైర్ చేసి పెట్టి మొత్తం అంతా స్లాబ్లు పీకేపిచ్చేసేయండి. చిన్న బకెట్ పెట్టి జేసీబీది మొత్తం పీకేపియండి. నీకు వాటర్ ఫ్లో ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇక్కడికే కదా కనెక్ట్ కావాల్సింది. ఇంకా మళ్ళీ నేను అదే చెప్తుండేది, నేనే మలయాళంలో చెప్తున్నానా? మొత్తం అన్ని స్లాబ్లు అనేది తీసేయమంటారు. చెప్పుక మాస్క్ పెట్టుకో. ఏ దానికమ్మా? కరెంటు మీటర్కా? పెరిగిపోయిన దాని గురించి అమ్మా. మీటర్ బిల్ ఎక్కువ వచ్చింది అనే దానికి. కొత్త ఇంటికి సర్వీస్ కట్టినావా? లైన్ మ్యాన్ ఇది కొత్త ఇల్లు కట్టించుకున్నావా? 2 సంవత్సరాలు అవును, ఇల్లు కట్టించుకుంటే ఇస్తారు కదా. ఎందుకు నేను ఎక్కడ పోనాను? మీ ఇద్దరు ఒకటేనా? ఎంత దూరం ఉంది అంటే అందరిలో ఉన్నావా? అవును, ఎస్టిమేట్ అనేది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఒక్క నిమిషం వాళ్ళు చెప్పిన. నీకేం సంబంధం ఉంది? మీ ఇంట్లో కాదు, మీ ఇంటికి కరెంట్ ఉందా? మీ ఇంటి దగ్గర ఉందా? మీ ఇంటి దగ్గర నుంచి వీళ్ళ ఇంటి దగ్గరికి ఎంత దూరం ఉంటుంది? 3 పోల్లు పడతాయా? ఒక్క నిమిషం చెప్తాను చూడమ్మా. కరెంట్ వాళ్ళ దాంట్లోకి సంబంధించి ఎట్లుంటుందంటే, నేను ఈడ ఉంటాను, ఎక్కడో దూరం నుంచి ఉన్నారంటే ఆ 3 పోల్లకు ఎంత అవుతుందో ఖర్చు అది నువ్వు కట్టాల్సి వస్తుంది. ఫ్రీగా అయితే వేయరు, ఫ్రీగా అయితే గవర్నమెంట్ వేయదు. అర్థమవుతుందా? కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత అవుతుందో అది ఎంత అవుతుందో నాకు కూడా తెలియదు, కానీ ఎస్టిమేషన్ వేసి ఇచ్చేసి వీళ్ళకి ఇచ్చేసి సరేనా. నువ్వు అది చేయకపోతే ఇంకా నీకు ఆడ కాలనీ అంతా పెరిగిన తర్వాత ఒక 10 మందో 15 మందో ఇల్లు చేరతారు కదా. ఎగ్జాక్ట్ అదే నేను చెప్పేది కూడా. అట్లా 10-15 మంది కన్నా కట్టినారనుకో, అప్పుడు తలా ఇంత వేసుకొని కడితే అందరికీ ఆ ఏరియాకి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడో పోయి అడవులో కట్టుకున్నాను, నాకు అక్కడ కరెంటు పోలు రావాలి అంటే వీళ్ళు సింగిల్ ఫేస్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. మీరు కాదనేది ఉదాహరణకు చెప్తున్నాను, అర్థమవుతుందా? సో నీకు ఆ 3 పోల్లు అవుతాయా 2 పోల్లు అవుతాయా అది చూసి ఎంత ఎస్టిమేట్ తగ్గిస్తావో అంత ఎస్టిమేట్ తగ్గియండి. గవర్నమెంట్ నుంచి ఇంకేదైనా స్కీమ్ ఉంది అంటే మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ పద్ధతిలో చేపించేసాను. సరేనా? నువ్వు ఇప్పుడు పోయిరా. అవును మా, నువ్వు ఒక ఇల్లు ఎక్కడో పోయి కడతా అంటే అంత దూరానికి ఎప్పుడు ఇస్తారు చెప్పు? ఎవరన్నా కానీ 5-10 మంది ఇండ్లు ఉన్నారనుకో, ఆడందరికీ కన్నా కొలా కనెక్షన్లు వస్తా అంటే నీ దానికోసమే సపరేట్గా బీకాలంటే ఎట్లా తీస్తా అంటారు? గవర్నమెంట్కి ఇదంతా రెవెన్యూ పడేదే కదా, ఖర్చు అయ్యేదే కదా. నీ దానికి కావాలంటే 10 లక్షలు వేయించి పెట్టాలా నువ్వు ఒక్క ఇంటి కోసం అక్కడికి. అర్థమవుతుందా? సో వాళ్ళకు నేను చేపిస్తాను.
ఈ ఇంటి దానిలకు ఎంత దూరం ఉందో చూసుకొని ఆ పైప్ లైన్ వేయించేటట్లు చూసుకోండి. పైప్ లైన్ వేయిస్తారులేమ్మా. ఇది మా మున్సిపాలిటీలో ఉంటాయి కదా, 10 రూపాయలు ఎక్కువ మేము ఖర్చు పెట్టి చేస్తాము. కానీ నువ్వు ఉండు, నేను న్యాయం చేయాలనే చెప్తున్నాను. ఇది చూసుకొని నువ్వు ఇంటి దగ్గరికి పో. ఇంటి దగ్గర వస్తారు చూడు పెద్దమ్మ, వీళ్ళకు డోర్ నెంబర్ తీసుకుంటే ఎందుకు? ఏం రీజన్? ఏం రీజన్? ఏమి కొడుకు ఉద్యోగస్తుడా? నేను అడిగే ప్రశ్న చెప్పు. కొడుకు ఉద్యోగస్తుడా? భూమి ఎంత ఉంది? మీ భార్యకు వస్తుందా? నేను చెప్పేది విను. నీ భార్యకు వస్తుందా లేదా? మరి ఇంట్లో ఎంతమందికి ఇస్తారు? నీకు అర్థం కావటం లేదు. నీ ఇంట్లో భార్యకు పెన్షన్ వస్తుంది, నీకు బియ్యం కార్డు పోయింది అంటున్నావు. నువ్వు దానికి రావాలి అంటే నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కదా, అది లేకుండా నువ్వు సపరేట్ కార్డు రావాలి. ఏంది సర్వేలో లేదు? ఏంది? ఇప్పుడు నీకు అర్థం కావటంలే. డబ్బున్న వాళ్లకు, సంపాదించే వాళ్లకు, వీళ్ళకి కాదు బియ్యం కార్డు ఇచ్చేది, లేని వాళ్ళకి ఇవ్వాలనేది బియ్యం కార్డు. నీ కొడుకు సంపాదిస్తున్నాడు, నీకు పెట్టడం లేదు అని నీ వాదన, అంతే కదా? అవునా కదా? నీ కొడుకు సంపాదిస్తున్నాడు కానీ నన్ను నేను చెప్పేది విను. నేను ఓపిక లేకపోతే ఎట్లా? నీకు 45 ఏళ్ళు కానీ తక్కువ వయసున్న వాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఒక్కరిని చూపిస్తే, ఇంతకుముందు కాదు ఇప్పుడు, నాకు ఒక్కరిని చూపిస్తే నేను ఇచ్చిన అతన్ని పీకేస్తా ఉద్యోగంలోంచి. ఇది చేస్తారు. కొల్లకు అనేది కాదు, ఆ కొల్లలో ఒక్కరిని చూపితే మేము కొట్లాడి చావాలి. ఇంకా నువ్వు వాళ్ళకు నువ్వు అదంటే నువ్వు చెప్పు, అది ఇస్తారు అంతే. నీకు బియ్యం కార్డు కావాలన్నా నీకు బియ్యం కార్డు నేను చెప్పేది. అయ్యో విను, వీళ్ళ కొడుకు మ్యారేజ్ అయింది కదా, అతని కార్డులోంచి తీసేసి వీళ్ళకి కార్డు పెట్టండి. నువ్వు చెప్పే వినే ఓపిక లేకపోతే, నేను చెప్పేది నీకు వినే ఓపిక లేకపోతే 100 వీళ్ళు చెప్పని నేను చెప్పని నీ పని కాదు. నువ్వు ఒక సమస్యను వింటే నా సమస్యగా పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఎప్పుడు వాడు వీడు వీళ్ళని కాదు, నీ సమస్య పరిష్కారం కావాలంటే అసలు దానికి ఏ విధంగా చేసుకోవాలనేది వినాలి కదా. నువ్వు విననే వినవు. నీ కొడుకును దాంట్లోంచి తీపి, అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చిందిలే ఆప్షన్, ఇప్పుడు వచ్చిందిలే. ఎవరికే కానీ చిన్నపిల్లలకు అర్హత లేని వాళ్ళకి ఇవ్వరు, ఇస్తే వాళ్ళు ఉద్యోగం తీస్తారు. నీకు ఒకవేళ ఉంటే నాకు రాత్రి అయినా వచ్చి చెప్పు, లేకుంటే వచ్చి షోలో అయినా చెప్పిపో, ఇట్లా దొంగ పెన్షన్లు ఇచ్చినారని. వాళ్ళు ఉద్యోగం మీకేపిస్తా. అర్థమవుతుందా? మనం ఏదో పని చేస్తామని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ అట్లే ఉంటారు అనుకోకూడదు. వస్తుంది. బియ్యం వ్యాపారంలో మీరు దిట్ట కదా, బియ్యం వ్యాపారంలో మీరే కదా దిట్ట అంతా. ఉన్నారా ఉన్నాడా వ్యాపారంలో? ఏమ్మా ఒక్క నిమిషం అమ్మా. మాట్లాడదమ్మా. ఏమ్మా? ముందు వారంలో రిజైన్ చేశారన్న ఎస్ఐ ప్రిపరేషన్ పోతున్నాడని. పోయిన వారమే కదా. శివ పెట్టింది కదా, శివ పెట్టింది మనోహర్ నీకు పెట్టాం. ఈ అబ్బాయి ఈయన కంటిన్యూ ఉన్నాడన్నా. 2 వేకెన్సీ ఉన్నాయి, ఆన్లైన్ అప్లై చేయండి. ఒక్క నిమిషం ఉండుక. వాలంటీర్లు అతను ఎస్ఐ ఉద్యోగానికి పోవాలని చెప్పేసి రాజీనామా చేసి పోయినాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఖాళీలు పిలిచినాం 2 మొత్తం టౌన్లో అంతా ఒక 50 మంది వాలంటీర్లు ఖాళీ. ఎందుకంటే ఈ వాలంటీర్లు అనేది పర్మనెంట్ ఉద్యోగం కాదు. అర్థమవుతుందా? వాళ్ళకి ఇచ్చేదంతా 5,000 ఇచ్చేది మీకు సేవ చేయడానికి కోసమని. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళు వేరే ఉద్యోగం కోసమో ఇంకేదైనా కానీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సెలవు పెట్టి వెళ్ళిపోతుంటారు. సెలవు పెట్టి పోయినప్పుడు ఒకదానికోసం 2 దానిల కోసం ఇంటర్వ్యూలు పిలిచారు. అర్థమవుతుందా? ఒకదానికోసం 2 దానిల కోసం పిలిస్తే ఒక 20 15 అట్లా అయిన తర్వాత అందరినీ కలిసి ఒకసారి పిలిచింటారు. అంతవరకు పక్కనున్న వాళ్ళని ఇన్ఛార్జ్గా చేసి నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే పరిగే మీకు ఇన్ఛార్జ్గా నడిపించినారు. ఈ వారంలో అయిపోతాయి, ఇంటర్వ్యూలన్నీ అయిపోయి. ఈ వారం అయిపోయినాక కొత్త వాళ్ళని పెట్టి చేస్తారు. సరేనా? రెగ్యులర్గా చేస్తారు. మొదట అనంతపురానికి పోయి పింఛనికి రాపిస్తున్నాను సార్. వాళ్ళు
ఈ పొద్దురాని రేపు రాని అంటే లేదు, దీన్ని ఓపెన్ చేయలేదు. నువ్వు అనంతపూర్ వరకు పోవక్కర్లే అమ్మా, నువ్వు అనంతపూర్ వరకు పోవక్కర్లే. నీ వాలంటీర్ వచ్చి ఇక్కడే సదరన్లో ఓపెన్ చేస్తారు. సచివాలయం పోతే అక్కడే ఓపెన్ చేస్తారు. మన ధర్మవరంలోనే చేస్తారు. ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయాలి. సరేనా? రైట్. క్వశ్చన్ అమ్మా, చెప్పు. స్థలము నా పేరు మీద పెట్టు. నా పేరు ఫస్ట్ నా భార్య పేరు రావాలా, మళ్ళీ నా పేరు రావాలి. ఫస్ట్ నా పేరు నా భార్య పేరు. ఒకటి గుర్తుపెట్టుకో, స్థలాలు ఇచ్చేది ఏదైనా కానీ ఆడవాళ్ళ పేరు మీదే ఇస్తారు. ఇచ్చినారు సార్, వచ్చింది ప్లాట్ నెంబర్ అన్నీ వచ్చినాయి. ఏలుముద్ర అక్క పేరు మీద వస్తుందని చెప్పినాం సార్, ఇంకా రాలేదు సార్. అర్థం కాలే. ఈయన పేరు మీద వచ్చిందంట సార్. అవును, ఫస్ట్లో పెట్టేటప్పుడే మొగాళ్ళ పేరు మీద ఎందుకు పెట్టినా? నువ్వు చెప్పేసినావు, నాకు అర్థమైపోయింది. రంగనాయకులు ఎందుకు ఫస్ట్లోనే నువ్వు ఆడోళ్ళ పేరు మీద ఎందుకు పెట్టలేదు? ఎవరు చూస్తున్నారు? అడ్మిన్ ఎవరు? ఎన్ని హౌస్ సైట్స్ మంజూరైనా ఇక్కడ? 262. ఆడోళ్ళ పేరు మీద పెట్టుకోండి, మగోళ్ళ పేరు మీద ఎందుకు పెట్టినావు? 25 ఉన్నాయి సార్, అవన్నీ పేరు మార్చి కూడా పెట్టినాం. మొదట్లోనే ఎందుకు చేయలేదు ఆ పని? జిరాక్స్లు అందుబాటులో లేరని ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తా అంటారు? మనం ఇంటి దగ్గర పోయినప్పుడు చూస్తూ ఉంటాం కదా ఆ పని. వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎందుకు ఇచ్చినావు నువ్వు? మగోళ్ళ పేరు మీద ఎందుకు ఇచ్చినావు? ఇచ్చేది ఆడోళ్ళ పేరు మీదే కదా. మనం ఏం చెప్పు. లాస్ట్ టైం వీళ్ళు మేల్ పేరు మీద అప్లై చేసుకున్నారు సార్. వీళ్ళు మేల్తో ఇస్తాం సార్. ఫీమేల్ కన్వర్షన్ పెట్టినాం సార్. మేము ఫీమేల్ కన్వర్షన్ పెట్టినప్పుడు ఒక 10 పట్టాలకు సంబంధించి మనం డేటా ఇచ్చినాం సార్. ఇంకా మనకు రాలేదు సార్. అవును, మొదట్లోనే ఎందుకు ఆ తప్పు చేసినారు? సచివాలయం నుంచి అప్లై చేయలేదు సార్. అది అంతకు అప్లై చేసినాం సార్. అప్పుడు ఇచ్చేప్పుడు మేల్ ఆధార్ కార్డుతో అప్లై చేసినాం సార్. ఇప్పుడు బెనిఫిషియరీ మేల్ ఇచ్చింది. ఆ తర్వాత ఫీమేల్ కన్వర్ట్ చేయండి అడిగినారు సార్. మనం అది అప్లై పంపించాం సార్. అది ఇంకా పట్టాలు రాలేదు సార్. సచివాలయం ద్వారా కాకుండా వాళ్ళు డైరెక్ట్ 1 year కింద అప్లై చేసుకున్నారు. సచివాలయం మా ఒక్కటి గుర్తుపెట్టుకో, స్థలాలు ఎవరికి రాకపోయినా కానీ ఇదే నిరంతర ప్రక్రియ. రేపటికి అయిపోయేది ఏం కాదు. అర్థమవుతుందా? మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ అర్జీలు తీసుకొని పోయే బాధ్యత వాలంటీర్లు చేస్తారు. అర్థమవునా? మొత్తం అందరికీ కూడా, అంటే నువ్వు యాడ్ నుంచి ఇటుకు వచ్చినావు కాబట్టి తెలుదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఈమెకు వచ్చిన ఇండ్లు మిస్ అయిన వాళ్ళకి 90 days పెడతామని చెప్తున్నారు సార్. వస్తున్నారు. ఎందుకు మిస్ అవుతాను నేను అనే క్వశ్చన్ ఏంటంటే, మిస్ అయిన వాళ్ళకి పెడుతున్నాం అంటున్నారు. ఆ మిస్ అనే నెంబర్ ఎందుకు పెరుగుతా పోతుంది అంటున్నా. ఇప్పుడు మమ్మల్ని ఒక్క నిమిషం, మమ్మల్ని జాయింట్ కలెక్టర్ కానీ నేను కమిషనర్తో మాట్లాడినప్పుడు పైనుంచి కూడా ఇదే అడుగుతున్నారు. ఎవ్రీ మంత్ మిస్ అయిన నెంబర్ ఎందుకు పెరుగుతుంది? మనం ఏం చేస్తున్నాం? అది తగ్గాలి కానీ పెరగకూడదు కదా. అంతకుముందు అంటే ఆ విధంగా ఇప్పుడు పెరుగుతుందంటే అప్పుడు మనం తిరగలేదనే కదా అర్థము. ఎవరు చూస్తున్నారు? ఐడియా ఉందా నీకు? అడ్మినా? నిన్న వచ్చినా సార్, సచివాలయం తీసుకున్నా సార్. 20 తర్వాత సైట్ ఓపెన్ అయిందని చెప్పాను సార్. ఏది ఇప్పుడు దాన్ని? ఇప్పుడు ఆమెకు అప్పట్లో ఎందుకు రాలేదా? తీసుకున్నారా? తీసుకున్నా సార్. అప్పుడు ఇంటి దగ్గర కూడా ఎందుకు రాలేదు అప్పుడు? కంప్యూటర్ దగ్గర మిస్ అయ్యింది సార్. కాదు అడ్మిన్, నాకు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు తిరిగినట్టేం కనపడలే. నీకు సబ్జెక్టు విషయం దీని మీద పరిజ్ఞానం కనపడలే. నాకు అర్థమవుతుంది. అవే నీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్సే చెప్పేస్తుంది. నీకున్న విషయ పరిజ్ఞానమే తెలిసిపోతుంది కదా నువ్వేమాత్రం తిరుగుతున్నావో. ఒక విషయం మీద అవగాహన ఉంటే ఏ విధంగా మాట్లాడతాడో చెప్తారు కదా. మీరు విఆర్ఓనా? కాల్ ది ఆల్ వాలంటీర్స్ ఇయర్. ఈరోజు పిలిపియండి. నేను నాడు కూడా చెప్తాను. అందరినీ డ్రైవ్ పెట్టి ఇంకా ఇండ్లు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవన్నీ లిస్ట్ అవుట్ తీసుకోండి. ఎవరే కానీ మిస్ కాకూడదు. వై ఇస్ ఇట్స్ హ్యాపెనింగ్? నువ్వు అంత హోప్లెస్ ఉంటే ఎట్లమ్మా? ఈజ్ దిస్ ద ఫస్ట్ జాబా? మన మున్సిపాలిటీలో మనం చేసినావా? నాకు కనపడుతుంది. నీకు ఇంకా బిల్ కలెక్టర్లలో గతంలో చేసినది ఇంకా పోలే, 50 పోలే. కొత్త వాళ్ళు చూడు ఎంతగా పనిచేస్తున్నారు. మీరు ఇన్నాళ్ళకు ఉంది, అవగాహన ఉండాలా. షేమ్ఫుల్.
ఇదిగోమ్మా తీసుకోమ్మా, మీ ఇంటికి వచ్చి మీ ఇళ్ళకు వస్తారమ్మా, వచ్చి నీకు చేసిపోతారు. ఏమో అవి మాడుస్తారులే. భార్య చనిపోతే మాత్రం డెత్ సర్టిఫికేట్ ఉంటే నీ పేరు మీద మాడుస్తారులే, అది ఇబ్బంది లేదులే. విఆర్ఓ ఆమె భార్య చనిపోయిందంట, ఆమె పేరు మీద పట్టా వచ్చింది, అది ఈమె పేరు మీద మార్పించారు. ఏమా ఏమ్మా మూగామనా 3,000 వస్తుందా? 3,000 పెన్షన్ వస్తుందా? ఇప్పుడు నీకు రాలేదా? ఎక్కడ అందరు దీంట్లో ఉంటారా? ఉన్నీలే విఆర్ఓ ఈమెది ఇమ్మీడియట్గా పోయి, నేను ఆడికి పోయే లోపల నువ్వు ఆ ఇంట్లోకి పోయి ఆమెది ఉందా లేదా అసలు కలెక్ట్ చేసుకొని చెప్పు నాకు. నేను అక్కడికి వచ్చినప్పటికల్లా డీటెయిల్ చెప్పు. వస్తారమ్మా బాను. ఏమయ్యా మీ వాళ్ళంతా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మాకు బియ్యం కార్డు ఓటు గీట వదిలే కానీ ఎన్నిసార్లు చెప్పాము అదే పని కొడుకు గవర్నమెంట్ ఉద్యోగము అంటే మన సమాజంలో ఏంటంటే బియ్యం కార్డు అంటే అదేందో అని అది తీసేస్తా అంటే ఏదో నష్టం. అన్నిటికీ ఉండేది అప్పుడు, అందుకే ప్రతి ఒక్కటి బియ్యం కార్డు అంటే అన్నిటికీ అంటారు. ఇప్పుడు బియ్యం కార్డు అన్నిటికీ కాదు, వాళ్ళకి ఇంకా సరైన అవగాహన లేదు. బియ్యం కార్డు సమాజము బియ్యం కార్డు ఫ్యూచర్లో అవసరం పడుతుందని అనుకుంటున్నారు. ఫ్యూచర్లో అవసరమే లేదు అంటున్నా. బియ్యం కార్డు ఓన్లీ బియ్యానికే. అంతకుముందు అన్నిటికీ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆరోగ్యశ్రీ కోసం లేదు, ఆరోగ్యశ్రీకి సపరేట్ ఇచ్చినాం కదా. వీళ్ళకి అవగాహన బేసిక్గా హెల్తే. ఎవరు ఉంది కదా కాలం అయితే మొత్తం వీళ్ళే పూర్తి చేశాను. మనం ఇంకా జేసీబీ పెట్టన్నా పీకేసేయండి, పీకేయచ్చు కదా. ఎట్లా ఇంకా మనం ఫ్లైఓవర్ వస్తుందని మారుతుంది సార్, డ్రైనేజ్ మారిపోతుంది. ఫ్లైఓవర్ యాడ్ వరకు వస్తుంది, ఈ వరకు వస్తుంది ఫ్లైఓవర్. ఇది రోడ్ షిఫ్ట్ అవుతుంది, రోడ్డు కూడా లోపలికి వస్తుంది, డ్రైనేజ్ లోపలికి వస్తుంది. సరే ఉన్నపాటికైనా అది పెట్టిచ్చేసైనా క్లీన్ చేయండి. ఏమ్మా కాలవా ఈ డౌన్ ఇట్లా చేయాల్సి సార్, అవతలు మార్చేసింటే పోతా అంటే స్లోప్ మగ్గం నేస్తాడా? మగ్గం నేస్తారు, పింఛన్ పెట్టుకుంటే రాలేదు మగ్గం ఇంట్లోనే సార్. ఏమా ఎన్కరింగ్ వచ్చి దాని అవసరం లేదే ఇమ్మని చెప్పినామే. కాదు ఇటు సైడ్ అటు సైడ్ ఒక స్ట్రీట్ లైట్ అరేంజ్ చేయండి. మామూలు వస్తున్నాయి, చిన్న పిల్లలు తిరుగుతున్నారు కదా, లైట్లు వేస్తున్నారు కదా. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ప్లీజ్. ఒక్క నిమిషం. లైన్స్ లేవు సార్. ఏది సింగిల్ ఫేస్ లేదు, థర్డ్ వేర్ లేదా? అదేవో లేవంటే ఎక్విప్మెంట్స్, అందుకని ఆ రమాదేవి అక్క వాలంటరీ వాళ్ళ పాము వచ్చింది. ఎప్పుడు లోపల వేపిస్తారు వీళ్ళకు? 2-3 days కదా. 2-3 daysకి మన మెటీరియల్ ఉంటే ఈ రోజు రేపు నుంచి స్టార్ట్ చేయండి సార్. రేపు వీళ్ళైతే ఈ రోజు కానీ లేకుంటే రేపు కానీ ఈ రోజు కానీ రేపు కానీ రాయిస్తారమ్మా. బెడ్ స్విచ్ సార్, దీనికి లైన్ ఇది లేదు, బెడ్ స్విచ్ పెట్టుకోవాలి. బెడ్ స్విచ్ పెట్టండి, స్విచెస్ పెట్టుకోండి. డోర్ నెంబర్ ఎంతమ్మా? ఇంటి డోర్ నెంబర్ వెనకాల ఉంటుంది చూడు. ఇంకా నువ్వు ట్యాక్స్ చేసుకోలేదా? డిస్కనెక్షన్ చేసి ఎందుకు ప్రాపర్టీ ట్యాక్స్ వీళ్ళు చేసినారంటే కదా. డబ్బు కట్టమంటే కట్టుకో. ట్యాబ్ ఎందుకు కట్టడంలా? ఏడ కట్టడం లేదంటున్నారు. డిస్కనెక్షన్ చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఫ్రీ కనెక్షన్ అప్పుడు ఇచ్చినారు సార్. ఫ్రీ కనెక్షన్లు ఎక్కడ ఉండదమ్మా, దేశంలో ఎక్కడ ఉండదు. అప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ కట్టాలంటే నేను కట్టాలి అన్నాను, వాళ్ళు ఏమో ట్యాక్స్. ఫ్రీ కనెక్షన్ ఎక్కడ ఉండదు, ఫ్రీ కనెక్షన్ ఎక్కడ ఉండదు. అవన్నీ అబద్ధమే, అవన్నీ అబద్ధమే. ఫ్రీ అనేది ఏది ఉండదమ్మా. నువ్వు సరే నువ్వు ఫ్రీగా అన్ని ఫ్రీ అనుకుంటే నీళ్ళు ఎట్లా? నెలకు 1 కోటి రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది, ఎట్లా కట్టాలా?
మింగిల్ ఏం రోజు రావాల్సిందే కదా. నీకు అక్కడ కరెంట్ లైట్ కావాలా ఫ్రీ అన్నాకో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టద్దు. ఎట్లా ఇస్తారు? కట్టండి అమ్మా. ఇది కాదు కదమ్మా, మనం నీకు బాధ్యత మనకు బాధ్యత ఉండాలి కదా. నువ్వు నాకు బాధ్యతగా నువ్వు అది చేస్తే మాకు బాధ్యతగా పని చెప్పి చేయించుకుంటాము కదమ్మా. రైట్ బాగున్నా. ఈరోజు రేపు వేపియండి లైట్లు అంతా. ఇటువైపు ఏం లేవు కదా ఇంట్లో? మెయిన్ రోడ్ 2 దిక్కులు లేవా? ఉండాలి, పక్కనే ఉండాలి. టైం ఎంతైంది? ఎక్కడ మీ సచివాలయం? కాలువలు మనమే ఉన్నప్పుడు ఇచ్చినాయి. ఇప్పుడు వేసినారా? మన ఇల్లు ఇదేనా? బాడీ కొంటున్నా. పొద్దున్న లేచిన నుంచి ఆ లైట్ చూస్తున్నావు కదా, అది షాక్ కొడుతుంది. ఎందుకు కొడుతుంది? నీకు ఆన్ చేపిస్తారా? డబ్బా కూడా పెట్టినారు. దీనికి డబ్బా పెట్టినారు. ఎందుకు షాక్ కొడుతుంది? నువ్వు కరెంట్ పని చేసావనివే కదా. దా టెస్టర్ తీసుకో. ఇంట్లో తీసుకుంటా. ఏడ కొడుతుంది చూద్దురా. అసలు అంత బాధ్యత లేదు. ఇంటి ముందర లైట్ ఎరుగుతుంది, నువ్వు కరెంట్లో పని చేస్తా అంటావు. లైట్ ఆఫ్ చేయడానికి రాదా? డైరెక్ట్ ఆన్ చేస్తా అంటే ఇది స్విచ్లు వేసేసుకొని ఇది చేసుకోరు. అది సిరామిక్లో ఏంది లేదు, ఊరికనే పెట్టినాడు. ఆఫ్ చేయ. అంత భయపడుతున్నావు? అతను కూతురు వింటావా నువ్వు? అన్నీ అబద్ధాలన్నీ. డైరెక్ట్ స్విచ్లు పెడితే ఆన్ ఆఫ్ చేసుకోరు. ఇంటి ఎదురుగా ఉంటారు, నీళ్లు తిప్పారు. దీనిలో కూడా తిప్పాలి అంటారు. అదే ఆఫ్ చేయి. అక్కడ ఆఫ్ చేసి స్విచ్. పొద్దున్న లేచిన నుంచి చూస్తూ ఉంటాము. ఏందమ్మా ఏది? ఇటువైపా ఇటువైపు అటువైపా? 4 ఇండ్లు ఉండదు సార్. దాంట్లో కలుపుతాం. నెక్స్ట్ జరుగుతుంది. బాగున్నా? పిఎల్లా పవర్ లూమ్సా? నీళ్లు తిప్పరు, నీళ్ళు ఆఫ్ చేయరు, పోతానే ఉంటా అంటే. బాగున్నా భాయ్? బాగున్నా హీరో? బాగున్నామా? ఏం చదువుతున్నావు? బాగున్నా. ఏ స్కూలు? బిఎస్ఆరా? అందరికీ బిఎస్ఆర్ పెట్టినారా? గవర్నమెంట్ స్కూల్ అంటే బిఎస్ఆర్. నువ్వేం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? 7th. ఓకే. వచ్చినమ్మా? బాగుందమ్మా. తప్పకుండా. ఏమి? ఎందుకు ఎందుకు? ఒక్క నిమిషం. నీ బదులు నీ వాలంటీరే చెప్తున్నాడు. ఎందుకు చేసినారు? మీది అయితే బాడిగిన్ లేరమ్మా? 90 days పెట్టినాం సార్. థర్డ్ పార్టీ వచ్చి సీనా నా ఫోన్ ఇది ఒకసారి తహసీల్దార్ కొట్టునా, ఎంఆర్ఓ కొట్టు. 9493188840 93188840. వీళ్ళు ఎలిజిబుల్ అని మళ్ళీ కూడా మేము రాయించినాం సార్. రీజన్ లేకుండా చేసినాం సార్. ఇది ఇక్కడ ఒక ముస్లాం మీ వాళ్ళు థర్డ్ పార్టీ ఎంక్వైరీ అని వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకోవాలి కదా మనం.
ఖచ్చితంగా నేను వాళ్ళని ఎవరినో తీసుకొని ఆ రిపోర్ట్స్ ఏదో తీసుకొని రమ్మనండి. ఆమె పేరు ప్రమీల శంకర్ ఒకటి ఇది చేసి పెడతారు చూడండి. ఇంతకుముందు శాంక్షన్ అనేది మళ్ళీ వీళ్ళు ఇది చేసి పెట్టినారు. హౌకం వాళ్ళకు అసలు నాలెడ్జ్ ఉందో అవగాహన ఉందో లేదో. నేను కమిషనర్కి ఇచ్చిన రిపోర్ట్లోనే చూస్తాను. నోవేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఫర్ వాట్ రీజన్ చేసినారు అని చెప్పేసి. ఊరికి ఎంక్వైరీ పెట్టినారంటే ఏదో ఒకటి పీకేఎల్ అన్నట్టు పోతా అంటే ఎట్లయితుంది? మాట్లాడండి. ఒకవేళ తప్పు చేసింటే వాళ్ళ మీద ఖచ్చితంగా మెమో ఇవ్వండి. ఎంఆర్ఓతో మాట్లాడినాను. నిజాలుగా వేసిండ్రు, అప్పుడే వేసిండ్రు. ఎంతో కాలం అక్కడ వేయాలా వాళ్ళు ఇక్కడ వేసినారు అని చెప్పి అన్నారు. మనం ఏం చేసాము, మనం వేసినప్పుడు దీని మీద రైట్ చేసాము అంతే. మనమే కాలువ కిందంతా వేయలే, ఎందుకంటే 1.5 చేసి. వీళ్ళు ఏమంటారంటే అక్కడ వేయాల్సిన కాలువ ఇక్కడ వేసినారు. అప్పుడు వేసినప్పుడు వీళ్ళు చూసుకోండి లేదు. ఆల్రెడీ ఉన్న కాలం మీదే కదా మేము వేసినాం, మేము కొత్తగా వేయలేదు. ఆల్రెడీ 5 అడుగులు పోయింది కదా అంటున్నారు. నువ్వు చెప్పినది ఉంది. ఇంక దీనిలో ఏడ తగ్గించేకేం లేదు కదా. అప్పుడు వేసేటప్పుడు అప్పుడే మేము కొత్తగా పీక్ ఏం చేయలే కదా, పాత దాని మీదనే కదా హైట్ చేసినాము. దానికి ఇప్పుడు ఏం చేసేకైతే అది అప్పుడే చూసిండాల. నువ్వు ఏం పేరు? వేసేటప్పుడు అన్నా చెప్పి అనుకుంటే దాన్ని 16.5 అని ఎందుకు